Hi friends, this is Rajesh. Welcome to BB Talks with Raj. సో ఈరోజు బిగ్ బాస్ డే 2. సో ఈరోజు నా రివ్యూ ఏంటంటే ఓకే. సో మనకి నామినేషన్ స్టార్ట్ అయ్యాయి. సో వాళ్ళు అందరూ మంచి నామినేషన్ పాయింట్స్ రెడీగా ఉన్నారు. సో మొత్తానికి బిగ్ బాస్ అయితే వాళ్ళిద్దరిని చెఫ్ చేసేసి వాళ్ళని లాస్ట్ టైం లాగా మనకి రాజమాత టాస్క్ లాగా పెట్టాడు. లాస్ట్ సీజన్లో ఎలాగైతే పెట్టాడు రాజమాత టాస్క్, సేమ్ అలాగే ఈసారి కూడా వీళ్ళని ఎవరైతే ముగ్గురు చెఫ్ అయ్యారో వాళ్ళని ఫైనలైజ్ చేయడానికి నామినేషన్స్ని కూర్చోబెట్టాడు. సో అలాగే బిగ్ బాస్ కూడా స్టార్ట్ చేయడం సోనియాతో స్టార్ట్ చేయించాడు. సోనియా వచ్చి ఫస్ట్ తను ఎవరినైతే నిన్న తనకి ఫుడ్ దగ్గర ప్రాబ్లం అనిపించిందో బేబక్కని, సో తనని ఫస్ట్ టార్గెట్ చేసి అదే రీజన్ చెప్పడానికి స్టార్ట్ చేసింది. బట్ నాకు అనిపించింది ఏంటంటే తను చెప్పాలనుకున్న పాయింట్ చెప్పేసింది సోనియా. కానీ ఎప్పుడైతే బేబక్క తనకు ఎక్స్ప్లెనేషన్స్ ఇద్దామనుకునే టైంలో తను ఏదైతే అన్నదో, నేను ఎప్పుడైతే ఇక్కడికి వచ్చానో మీ అందరి ఆకలి చేయడానికి నాకు వచ్చే ఆనందం ఏంటిది అని వ్యాలిడ్ రీజన్ చెప్పడము, తర్వాత తను ఆ డివైస్ ఏదైతే కుక్కర్ వాడిందో ఆ కుక్కర్ ప్రాబ్లం ఇవ్వడము, అది దానివల్ల నేను లేట్ అయింది అంతేగాని దాంట్లో వాంటెడ్లీ చేసింది ఏం లేదు, మీరు అలా ఆడడం కూడా రాంగ్ అని తను చెప్పబోతుంటే అక్కడికి ఆపేస్తుంది తను. సోనియా అట్లా దబాయించడం అనేది ఇట్ ఈస్ టోటలీ రాంగ్. ఎందుకంటే వీ షుడ్ గివ్ సమ్ టైమ్ ఫర్ ద కంటెస్టెంట్స్ టు గివ్ దేర్ ఒపీనియన్స్. వాళ్ళకి మీద నువ్వు నామినేషన్ చేస్తున్నప్పుడు వాళ్ళు చెప్పడానికి కూడా టైం ఇవ్వాలి మనం. బట్ అక్కడ నాకు కూడా సోనియా చేసింది నచ్చలేదు. తను చెప్పాలనుకున్న పాయింట్ చెప్పింది, ఎదుటి వాళ్ళకి కూడా టైం ఇవ్వాలి. అట్ ది సేమ్ టైం నిఖిల్ కూడా అదే అడుగుతున్నాడు, లెట్ హర్ స్పీక్ అని. వాళ్ళ ముగ్గురు అంతా చెప్పేసరికి ఈ బేబక్క కూడా తను చేసిన నామినేషన్కి భయపడి ఇక మాట్లాడడానికి కూడా డేర్ చేయలేదు. సో ఇక అలా తల కూర్చోవడము, చెఫ్స్ కూడా చీప్ కూడా చీప్ కూడా ఏమీ అనలేకపోయారు వాళ్ళు కూడా. సో అలాంటి టైంలో తను నామినేషన్కి ఒప్పుకుంది, ఓకే అన్నది. తర్వాత సోనియా నెక్స్ట్ నామినేషన్ వచ్చేసరికి ఎప్పుడైతే తను ప్రేరణని నామినేట్ చేయడానికి ట్రై చేసిందో, తను పాయింట్ ఏదో వాళ్ళ దగ్గర సంభాషణ జరిగినప్పుడు నా ప్రకారంగా ఏంటంటే అక్కడ పెద్ద ప్రాబ్లం లేదు ప్రేరణ అన్న దాంట్లో కూడా. అందరూ కలిసి ఉంటున్నాము, టైం దొరికినప్పుడు జస్ట్ జాయ్ అవుదాము అన్నట్టు విధంగా అన్నది. బట్ తను ఎందుకు దాని దగ్గర నామినేషన్కి రీజన్స్ లేవు, ఎవరు నామినేట్ చేయాలో తెలియదు. చూస్తుంటే వీళ్ళు బేబక్క కానీ ప్రేరణ కానీ సైలెంట్గా ఉన్నారు. వాళ్ళు మెత్తకనుకొని వాళ్ళు నామినేట్ చేసినా ఏమనరు, యాంటీ కాము అనే ప్లాన్ స్ట్రాటజీతో తను ప్రేరణను చూస్ చేసుకుందాను కూడా. తను అట్లా హైపర్ అయ్యేసరికి తనకు కూడా ఏం అర్థం కాలేదు. సో ప్రేరణ అన్న దాంట్లో కూడా తప్పేం లేదు. సో షీ హ్యాస్ అ వెరీ గుడ్ పాయింట్. సో ఆమెను కూడా దబాయించి మాట్లాడకుండా చేయడం వల్ల తనను కూడా అట్లనే దబాయిస్తుంది. ఎక్కడ పాయింట్స్ చెప్పేస్తారో తను వీక్ అయిపోతానని, సోనియా తను వీక్ అయిపోతుంది అనుకొని కూడా తాను దబాయించడానికి ట్రై చేస్తుంది. బట్ జనాలు చూస్తున్నారు, అది తప్పకుండా అర్థం చేసుకుంటారు ఏం జరుగుతుందో. ఏది మాస్క్ కాదు కదా, ఎవ్రీ కెమెరా ఈజ్ క్యాప్చరింగ్ ద థింగ్స్. సో జనాలకు అర్థమవుతుంది, వాళ్ళ ఒపీనియన్స్ వాళ్ళు చూసుకుంటారు, దాన్ని బట్టి వాళ్ళు ఓట్లు వేస్తారు. దట్ ఈస్ ఫర్ షూర్. బట్ సోనియా ఈరోజు చేసిన దాంట్లో నాకు కూడా నచ్చలేదు ఆమె చేసిన పనికి. బట్ లెట్స్ వెయిట్ అండ్ వాచ్ what will happen in the next few days. సో దట్ ఈస్ వన్ థింగ్. ఇన్ ద స్టార్టింగ్లో కూడా బేబక్క పాపం తను కమింగ్ బ్యాక్. సో బేబక్క తను ఒపీనియన్ చెప్పి నిన్న అంత వంట దగ్గర కిచెన్లో అంత స్పాయిల్ అయింది కదా, ఈరోజు కొంచెం స్ట్రిక్ట్గా చేద్దామని చెప్పి తను ఒక ప్లాన్ ప్రకారంగా
ఒక ఐడియాతో వచ్చి ఒకటేసారి ఫుడ్ వండడం, ఎవరైనా ఎగ్స్ వచ్చి అడిగినా కూడా అందరూ మల్టిపుల్గా తీసుకొని మిస్యూజ్ అవుతాయి, అంత ఒక ఒక పద్ధతి పోతుందనే ఉద్దేశంతో తను స్టార్ట్ చేసింది. బట్ దట్ ఈజ్ ఓకే. బట్ అంత మేజర్గా ఇష్యూ ఏం కాలేదు అక్కడ. బట్ జనాలకు కొంతమంది నచ్చకపోవచ్చు కంటెస్టెంట్స్కి. సో ఒకరు వచ్చి ఎగ్ అడుగుతారు, ఒకరు వచ్చి ఎగ్ విత్ షుగర్ అడుగుతారు. ఎలాగైతే అఫ్రీద్ అడిగినట్టు, తను సీత అడిగినట్టు ఎగ్ కూడా అడిగినప్పుడు లేదు వద్దు అన్నట్టు, అది కూడా చాలా కొంతమంది కంటెస్టెంట్స్ నచ్చలేదు అనుకుంటా. మేబీ దట్ ఈస్ ద రీజన్ పాషా కూడా తనని నామినేట్ చేశాడు, అదే రీజన్ కొద్ది. ఇట్స్ అప్ టు హర్. ప్యూర్లీ నెగిటివ్ అనలేను బేబక్క చేసింది, బట్ ప్యూర్లీ పాజిటివ్ అని కాదు. ఇట్స్ దేర్ ఒపీనియన్. సో దట్ ఈస్ వన్ థింగ్. సో కమింగ్ టు ద నెక్స్ట్ నామినేషన్, మన అఫ్రీది వచ్చి తాను నామినేట్ చేద్దాం అనుకున్న క్యాండిడేట్స్ మణికంఠని వెరీ గుడ్, హీ చూస్ ద రైట్ పర్సన్. సో మణికంఠ ఎందుకు అతను మాట్లాడుతున్నాడు కానీ సింగిల్గా ఉండడం, సైలెంట్గా ఉండడం, ఎవరితో కలవకపోవడం అనేది విచ్ ఇస్ ఎ వెరీ గుడ్ థింగ్. సో వచ్చి 2 days అవుతున్నప్పుడు అందరూ కలిసిపోతున్నప్పుడు తను కూడా కలవాలి. బట్ తన పాస్ట్ ఏదో తనకుంది, దట్ ఈస్ ఓకే. బట్ ఈయన రీజన్ ఈయన చెప్పాడు, మణికంఠ కూడా తనకు కావాల్సిన రీజన్ తను చెప్పాడు. కానీ బట్ మాటికి తను సింపతిని సైడ్ పోకుండా జెన్యున్గా వచ్చి అన్ని విధాలుగా పాజిటివ్గా ఆడితే బాగుంటుందని నా ఒపీనియన్. మనకంటే కూడా ఆడుతున్నాడు కానీ బట్ ఎక్కడో నాకు సింపతి కార్డు ఆడుతున్నాడు అనిపించింది. బట్ పాయింట్స్ అయితే పెడుతున్నాడు, బట్ ప్రతిదీ స్ట్రాటజీగా ఆలోచిస్తున్నారు, ఓవర్గా థింక్ చేయడం అనిపించింది నాకు. మేబీ ఆయన ఎక్కువగా ప్రతిదీ స్మాల్ థింగ్ని కూడా ఎలా ప్రొజెక్ట్ అవుతుందో బాగా ఈగర్గా పెట్టుకున్నాడు. కొన్ని విషయాలు చిల్ అవ్వచ్చు, బట్ దట్ ఈస్ హిజ్ ఒపీనియన్. సో అదే విషయం చెప్పాడు, ఆయన కూడా అదే స్టాండ్ తీసుకొని తన పాస్ట్ గురించి చెప్పాడు మనకంటే. అండ్ అట్ లాస్ట్ లైక్ he concluded with that thing. And నెక్స్ట్ నామినేషన్ వచ్చేసి బేబక్కి చేసినట్టున్నారు. బేబక్ ఇట్స్ ద సేమ్ థింగ్. ఎస్టర్డే ఎవరితో కలవట్లేదు, ర్యాపో లేదు అని రీజన్ చెప్పాడు. బట్ బేబక్ నేను గుడ్ ఇవ్వనందుకు అని తను అనడం, అక్కడ చిన్న డిస్కషన్ అయింది. బట్ దట్ ఈస్ నార్మల్ థింగ్. సో ఎట్ లాస్ట్ బట్ అక్కడికి వచ్చేసి మన ముగ్గురు చీఫ్స్లో మన మేబీ యష్మి తను కత్తిని తీసుకొని మనకంటేనే నామినేట్ చేసినట్టుంది. బికాజ్ ఎనీవే బేబక్క is already nominated, so she thought like maybe Manikanta should pull his leg into the nomination. That is the reason she gave some thing like, but that is not a valid one. She just want to make Manikanta as a nominate, so she choose him. సో అలా అక్కడ అది ఎండ్ అయిపోయింది. సో నెక్స్ట్ వచ్చేసి మన పాషా వచ్చారు. పాషాది బాగానే నీట్గా మాట్లాడుతున్నాడు. పాషా ఈజ్ గుడ్, బట్ గేమ్స్ ఎట్లా ఆడతాడో తెలియదు. గేమ్స్ కూడా ఫుల్ ఫైట్ ఇస్తే బాగుంటుందని నా ఒపీనియన్. గేమ్స్ ఫుల్ ఫైట్ ఇచ్చి పాయింట్స్ కరెక్ట్గా మాట్లాడుతుంటే హీ విల్ డెఫినెట్లీ బీ దేర్ ఫర్ లాంగ్ టైమ్. బట్ గేమ్స్ ఎలా ఆడతాడో తెలియదు, ఎందుకంటే అంతకుముందు ఆయన 2 games కూడా అంత పెద్దగా పర్ఫార్మెన్స్ ఏం చేయలేదు. సో మాట్లాడడం మాత్రం, పాయింట్స్ పెట్టడం మాత్రం హీఈస్ వెరీ గుడ్. హీఈస్ వెరీ గుడ్గానే పాయింట్స్ పెడుతున్నాడు. బట్ బేబక్క విషయంలో ఈరోజు ఎగ్ గురించి దాని గురించి డిస్కషన్ వల్ల ఆమె నామినేట్ చేశానని చెప్పాడు. దట్స్ ఓకే. సో ఆయనకు వేరే రీజన్స్ ఏ లేవనుకుంటా. మేబీ దట్ ఈస్ ద రీజన్ హీ నామినేటెడ్ హర్. అండ్ ఇంకా ఎవరిని నామినేట్ చేశాడు పాషా? ఐ థింక్ అది గుర్తులేదు నాకు. ఓకే, సో నెక్స్ట్ వచ్చేసి బేబక్క వచ్చి నార్మల్గానే తను రవీంద్రని నామినేట్ చేసింది. సో తను కూడా ఎక్కువ కలవట్లేదు అదని ఇదని చెప్పి, బట్ ఆయన ఇట్లా ఏళ్ళు చూపించడం వల్ల అక్కడ ఉన్న వాళ్ళందరికీ ఎవరికి నచ్చలేదు. బట్ బేబక్కని మాత్రం ఆ దృష్టిలో ఆ థింగ్స్లో అయితే మెచ్చుకోవచ్చు. తను తొందరగా రియాక్ట్ అవ్వట్లేదు. షీ విల్ టేక్ ఇట్ ఇన్ ఎవ్రింగ్. వాళ్ళందరూ చిన్న పిల్లలు లాంటి వాళ్ళు కదా అన్నట్టు తను రిసీవ్ చేసుకుంటుంది. బికాజ్ అందుకోసమే తను అట్లా ఏళ్ళు చూపించినా ఇంకెవరున్నా నాకు తెలిసి అయితే రియాక్ట్ అయ్యేవాళ్ళు. బట్ తను మాత్రం అలా అనుకొని రియాక్ట్ అవ్వలేదు.
సో నెక్స్ట్ వచ్చి అఫ్రీతిని ఇచ్చింది. తను నామినేట్ చేశాడు కాబట్టి తను వాళ్ళని నామినేట్ చేసింది. బట్ తను చెప్పిన రీజన్ అయితే మరి తను అఫ్రీది ఎక్కువ ఇంటరాక్ట్ అవ్వట్లేదు, అందరితో ఇంటరాక్ట్ అవ్వాలి, చెయ్యాలి, కలిసి అందరితో కలుస్తేనే బాగుంటుంది కదా అన్న దృష్టిలో చేసింది. బట్ మేబీ హర్ ఒపీనియన్. ఆయన అఫ్రీది ఈమెన్ చేశాడు కాబట్టి ఈమె అతను చేసింది. సో అది అక్కడ పెద్ద డిస్కషన్ ఏం కాలేదు. దట్ ఈజ్ ఓకే. బట్ కమింగ్ టు ద డిస్కషన్ బిట్వీన్ నిఖిల్ అండ్ సీత. సో అక్కడ నాకైతే నిఖిల్ పెద్ద తప్పు చేశాడని ఏం లేదు, అలాగని సీత పెద్ద తప్పు ఏం చేసింది అని అనుకోవట్లేదు. సమ్ హీటెడ్ ఆర్గ్యుమెంట్ అయితే జరిగింది అక్కడ. బట్ తనకి ఎప్పుడైతే స్వాపింగ్ కిచెన్లో నుంచి సీతని స్వాప్ చేస్తారన్నప్పటి నుంచి సీతకి నిఖిల్ పైన కొంచెం నెగిటివ్ షేడ్స్ స్టార్ట్ అయినాయి. అంతకుముందు కూడా తను ఎప్పుడైతే సంచాలకుగా ఉన్నప్పుడు నిఖిల్ వాళ్ళు గేమ్ ఆడేటప్పుడు వీళ్ళు యష్మి కానీ వీళ్ళందరూ గేమ్ ఆడేటప్పుడు సీత సంచాలకుగా ఉన్నప్పుడు తను అంతా అయిపోయాక బిగ్ బాస్ ఎప్పుడైతే వాళ్ళని ఎవ్రీబడి ఈజ్ డన్ ఎ గుడ్ జాబ్ అన్నాడు. సో తను అప్పుడైతే చిన్న కామెడీ చేసింది అక్కడ. తను కూడా పెద్దగా ఏం అనలేదు. తను బిగ్ బాస్ నాకు చెప్పరా అన్నారు. అయితే పక్కకి వెళ్ళి ఆడుకోమ్మా అని అన్నాడు. అక్కడి నుంచి వాళ్ళిద్దరికి మధ్యలో పడట్లేదు. సో అందులో కిచెన్లో సీతని స్వాప్ చేయడము అది నచ్చలేదు. సో ఇవి రెండు కలిపి నాకు తెలిసి మేబీ అక్కడ నామినేషన్స్ టైంలో తను అతని మీదకి హీటెడ్ ఆర్గ్యుమెంట్ అయినట్టుంది. బట్ నిఖిల్ అయితే ఆ గేమ్ ఆడటానికి ట్రై చేస్తున్నాడు, అందరితో మంచుకుందామని చూస్తున్నాడు, ఎవరైతే అపోజ్ చేస్తున్నారో వాళ్ళతో ప్యాచ్ అవుతామని ట్రై చేస్తున్నాడు. ఎందుకంటే మనల్ని బెడ్రూమ్లో కూర్చున్నప్పుడు మణికంఠతో కూర్చొని డిస్కషన్ పెట్టడం, సాఫ్ట్ మేనర్లో తనకి ఇన్పుట్స్ చెప్పడము, తనతో మౌల్డ్ అవ్వడము, మంచితనంతోనే నడిపిద్దామన్నట్టు నిఖిల్ ప్లాన్ చేయడము. అక్కడ మణికంఠ కూడా ఓకే, ఎంత మణికంఠ మా పైకి మాట్లాడుతున్నా ఈ ఇంటర్నల్ హ్యాస్ డిఫరెంట్ ఫీలింగ్ ఆన్ ద కంటెస్టెంట్స్ అందరి మీద. ఎందుకంటే నిన్న యష్మి కూడా మణికంఠ నిద్రపోయినప్పుడు నో ఓకే నోట్ల పొడుకోకు, డూ సమ్ వర్క్ ఆర్ డూ దిస్ డూ దట్ సో దట్ నీకు డైవర్ట్ అవుతుందని చెప్పడం వల్ల ఆయన అది కూడా పాజిటివ్గానే మాట్లాడాడు. ముందు ఆమె వెళ్ళిపోయిన తర్వాత అందరు ఇలాగే చెప్తారు అలాగే చెప్తారు అని స్ట్రైట్ అవే చెప్పేస్తున్నాడు సీతాతో. సో హీఈస్ స్పీకింగ్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ దెమ్ వన్ థింగ్, అండ్ వెళ్ళిపోయిన తర్వాత ఓకే అందరు గేమ్ ఆడుతున్నారు అన్నట్టు ఫీలింగ్లో ఉన్నాడు. ఎవరిని నమ్మద్దు అనే మైండ్తో వచ్చాడు కాబట్టి మేబీ ఆ పర్సెప్షన్ అనుకుంటా. బట్ దట్ ఈస్ హౌ ఇట్ ఈస్. బట్ ఇంకా ఓపెన్ అప్ అవ్వాల్సిన చాలామంది ఉన్నారు. విష్ణుప్రియ కానీ, రవీందర్ కానీ, అభయ్ కానీ. అభయ్ ఆల్సో లుకింగ్ గుడ్, హీ ఈజ్ పుట్టింగ్ హిస్ ఎఫర్ట్. బట్ ఇంకా కొంచెం పికప్ అయితే బెటరు. బట్ వీ కంటెస్టెంట్స్ వాట్ ఐ ఫీల్ ఈజ్ లైక్ రవీంద్ర అండ్ అఫ్రీది కూడా ఇంకా స్టాండ్కి తీసుకోవాలి, డిస్కషన్స్లోకి రావాలి, పాయింట్స్ పెట్టాలి. then only it will be more competition. Otherwise like it అంతా వన్ సైడ్ అయిపోద్ది. ఇంకా బేబక్క కూడా కొంచెం స్ట్రాంగ్గా మాట్లాడాలి. సో యా, సో దీస్ ఆర్ ద థింగ్స్ గైస్. సో ఐ థింక్ ఐ కవర్డ్ ఎవ్రీథింగ్. యా, దట్స్ ఇట్. సో యా, ప్లీజ్ share, subscribe and like the button. So for more updates keep watching PP Talks with Raj. So I will come up with the next review tomorrow. So bye, see you.